రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగ పరిహార హక్కు అనేది మనకి ప్రధానంగా ఈ హక్కులన్నిటినీ కూడా కాపాడేటువంటి హక్కు. అంబేద్కర్ యొక్క అభిప్రాయంలో చెప్పాలి అంటే రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులకు ఆత్మ లాంటిది అని చెప్తాడు. ఒక గుండెకాయ లాంటిది అని చెప్తాం మనం. అంటే ఈ హక్కుల్ని మొత్తాన్ని కూడా కాపాడుకోవచ్చు. మన ప్రాథమిక హక్కులకు ఎక్కడ ఏ రకమైనటువంటి భంగం వాటిల్లినా రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు. హక్కుల్ని కాపాడుకోవడానికి మనం కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు రిట్లు జారీ చేస్తుంది. ఆ రిట్లతోటి మన యొక్క భారత ప్రజల యొక్క మొత్తం ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి అంశాల లోపల, భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి ప్రకరణాల లోపల ఒకటి ప్రాథమిక హక్కులు.